హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని వ్లాగ్స్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. మనము ఉగాది పచ్చడి చేసుకుందాము. ఇప్పుడు ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ, చింతపండు, ఉప్పు, బెల్లము, మిరియాలు, వేపపూత. ఇప్పుడు ముందుగా చింతపండు వాటర్ వేసుకొని నానబెట్టుకుందామండి. ఇప్పుడు ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఎలాగో మన జీవితంలో కూడా సుఖ సంతోషాలు, కష్ట నష్టాలు అన్నీ ఉంటాయండి. ఇప్పుడు వేపపూతను నీట్గా విడిపించుకుందాము. పువ్వులు మాత్రమే విడిపించుకోవాలండి. వేపపూతలో చేదు ఉంటుంది. మన జీవితంలో కూడా అట్లా చేదు అనుభవాలు ఉంటాయండి. వేప పువ్వులు విడిపించుకొని శుభ్రం చేసుకొని ఒక కప్పులోకి వేసేసుకుందామండి. ఇప్పుడు మిరియాలు, ఉప్పు దంచుకుందాము. మిరియాల్లో ఘాటు ఉంటుందండి. ఉప్పు మనకు టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు చింతపండు నానింది కదండి, అంతా బాగా నలిపేసుకునేసి ఆ తుక్కంతా తీసేసుకొని ఇప్పుడు చింతపండు రసం తీసుకుందాము. చింతపండులో పులుపు ఉంటుందండి. చింతపండు రసంలోకి ముందుగా దంచుకున్న మిరియాలు, ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ఉప్పులను వేసుకుందాము. మామిడికాయలో పులుపు ఉంటుందండి. బెల్లం 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. తీపి ఉంటుంది బెల్లము. ఇప్పుడు వేప పువ్వు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి ఉగాది పచ్చడి. ఈ ఉగాది నుంచి అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలండి.